కేఎంఎస్కి స్వాగతం. అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి పలు చోట్ల ఆశించిన స్థాయిలో మెజార్టీ స్థానాలు రాలేదు. అందుకు కామారెడ్డి, బోధన్ మేజర్ మున్సిపాలిటీల్లో వచ్చిన ఫలితాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. 1-2 ఓట్ల తేడాతో భారత అభ్యర్థులకు నిరాశ ఎదురైన పరిస్థితులు వెలుగు చూశాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీలపై విస్తృతంగా పోరాటం చేసిన అభ్యర్థులు స్వల్ప ఓట్లతో ఓడిపోవడం పార్టీ శ్రేణులను కలిసివేస్తోంది. కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో భారత రాష్ట్ర సమితి కింగ్ మేకర్ గా నిలిచింది. అధికారంలో ఉన్నప్పుడు మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుని సగర్వంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయిస్తోంది. కేంద్రంలో బీజేపీ పాలిస్తోంది. కామారెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేనే కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఓటర్లంతా కలిసి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ అందించారు. 2 జాతీయ పార్టీలకు గట్టి షాక్ ఇచ్చారు. మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్లు కలిసి ప్రచార బాధ్యతలు నిర్వహించారు. అధికార పార్టీల ఎత్తులకు పై ఎత్తులు వేసి ధీటుగా నిలిచారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీని ఇవ్వలేదు. కామారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 49 వార్డులున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీకి 19, బీజేపీకి 16, బీఆర్ఎస్ కు 11, స్వాతంత్రులకు 3 స్థానాలు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ 25 కావడంతో కామారెడ్డి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎన్నిక కావాలంటే బీఆర్ఎస్ ద్వారా గెలిచిన 11 మంది మద్దతు అనివార్యమైంది. ఈ నెల 16న జరిగే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కింగ్ మేకర్ కాబోతుండగా బీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి వ్యూహాత్మకమైన అడుగులు వేస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి పురపాలక సంఘాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న విధ్వంసాన్ని జనాలంతా గుర్తించి బీఆర్ఎస్ ను వార్డు స్థానాల్లో గెలిపించారు. ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటికీ అంచనమైన నమ్మకంతో 11 స్థానాల్లో గులాబీ పార్టీకి ఓటర్లు మద్దతు తెలిపారు. హరహర మహాదేవ అంటూ శివనామ స్మరణతో శివాలయాలు మారుమోగుతున్నాయి. రేపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా శివాలయాలు ముస్తాబవుతున్నాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. కాగా నేటి నుంచే శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి వేడుకలకు కామారెడ్డి జిల్లాలోని శివాలయాలు ముస్తాబవుతున్నాయి. శివరాత్రి పండుగ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని ముదాం గల్లీలో గల శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం, వీక్లీ మార్కెట్ లో శ్రీ రాజరాజేశ్వరి ఆలయం, క్యాసంపల్లి శివాలయం, సంతాయిపేట భీమేశ్వర ఆలయం, కృష్ణాజీవాడిలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు పలు శివాలయాలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఆ భోలాశంకరుని దర్శనానికి భక్తులు నేటి నుండే శైవక్షేత్రాల వద్ద బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పూర్తి చేశారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి రాత్రి మొత్తం జాగరణ చేరున్నారు. ప్రత్యేక పిండి వంటకాలు, దుంపలు, పండ్లు, పలహారాలుగా తీసుకుంటారు. ఇందుకు తగినట్టుగానే ఆలయ పరిసరాలు, పట్టణంలోని ప్రధాన వీధులలో పండ్ల దుకాణాలు వెళ్తాయి. ఉదయం నుంచే పండ్లు, పూజా సామాగ్రి కొనుగోళ్లు జోరందుకున్నాయి. కొనుగోళ్లకు భారీగా ప్రజలు తరలి రావడంతో దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. శివాయ దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ, పత్రం నమః శివాయ, ధూపం నమః శివాయ,
దీపం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం 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 నమః శివాయ హాలాహలమే పాల సంద్రము జన్మించిన ఆ క్షణము శివ ఓం నమః శివాయ పానము చేసి హాలాహలము లోకముగా చెను శివుడు హర ఓం నమః శివాయ నాదం నమః శివాయ గానం నమః శివాయ తాళం నమః శివాయ భావం నమః శివాయ అసురుల గురువు శుక్రాచార్యుడు శివునితో తలబడి ఓడే శివ ఓం నమః శివాయ ముల్లోకములు శంకరుడేయని శివశక్తిని కొనియాడే హర ఓం నమః శివాయ ప్రణవం నమః శివాయ స్మరణం నమః శివాయ మంత్రం నమః శివాయ ధ్యానం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం 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 నమః శివాయ ఋషి గౌతముని నామమే పొంది గోదావరి ప్రవహించే శివ ఓం నమః శివాయ ఈశ్వర కృపతో గౌతమి నదిగా ఈ భువినే అలరించే హర ఓం నమః శివాయ నిఖిలం నమః శివాయం అఖిలం నమః శివాయం సకలం నమః శివాయం భువనం నమః శివాయం శివుని కరుణతో ఆనుసూయకు దూర్వాసుడు జనించే శివ ఓం నమః శివాయ అతని కోపము జగతికి మేలట ఇది శంకరుని లీల హర ఓం నమః శివాయ శబ్దం నమః శివాయ శ్రావ్యం నమః శివాయ తీర్థం నమః శివాయ క్షేత్రం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఎమ్మెల్యే పోచారం సింహరెడ్డి రాజకీయ అనుభవం, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి క్షేత్రస్థాయి వ్యూహం తోడవడంతో కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగించిందని పేర్కొన్నారు. వర్ణి మల్లారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ పాఠశాల విద్యార్థులు నసరుల్లాబాద్ నుండి బీర్కో వరకు వికసిత్ భారత్ 8K రన్ నిర్వహించారు. మల్లారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. నసరుల్లాబాద్ నుంచి 8K రన్ బీర్కూర్ గాంధీ చౌక్ వరకు చేరుకుంది. గాంధీ చౌక్ వద్ద మనోహరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ధర్మతేజ మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన కల్పించడానికి విద్యార్థులు 8K రన్ నిర్వహించినందుకు విద్యార్థులకు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. యువత చెడు మార్గాన వెళ్లకుండా దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్వతంత్రం వచ్చి మనకు 75 సంవత్సరాలు. 1947 నుండి ఇప్పుడు రేపు 2047 వరకు 100 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 20 సంవత్సరాలు బ్యాలెన్స్. ఇంకా 20 సంవత్సరాల కంటే మన భారతదేశం ఇంతకుముందు పాప చెప్పినట్టు అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశంలో మార్చేది మన ముఖ్యంగా మన యువకుల చేతిలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి యువకులారా.
ఇప్పుడు యువకులు ఎటువంటి మద్యానికి బానిస కాకుండా, చెడు వ్యసనాలకు కాకుండా ఇటువంటి ప్రోగ్రాం చేసినందుకు, అవేర్నెస్ కోసం చేసిన మల్లారెడ్డి ఉపాధ్యాయ బృందాలకు ముఖ్యంగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. మా బీర్కూర్ గ్రామ సర్పంచ్గా, మా బీర్కూర్ యువకుల తరపు నుంచి, గ్రామ పెద్దల తరపు నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్. అంటే తక్కువ ఈ మీరు అది ఆ లెక్కలో చెప్పుకొని చేసేది కాదు. మీకు మీ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే 8 కేర్ అంటే నాటే జోక్. అది మీరు ప్రతి మా దగ్గరనే కాకుండా ఇంతకుముందు కూడా రుద్రుల్లో కూడా చేసి చూశాను నేను. ఆల్రెడీ ఇక్కడ వీడియోలో చూశాను. మన బీర్కూర్లో కూడా చేయడం కూడా చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే యువకులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా, మద్యానికి, ఎటువంటి చెడు వ్యసనాలకు లొంగకుండా, ఎదిగాకుండా ఉండాలని మీరు చేపట్టుకున్నట్టు ఏదైతే ప్రోగ్రాం ఉందో మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ వారికి నా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. మన అభివృద్ధి చెందుతున్న దేశం అనుకోకుంటే, అభివృద్ధి చెందే దేశంలో తీర్చిదిద్దడంలో మన యువకుల పాత్ర ఎప్పటికైనా ఉంటుంది, ఉండాలి కూడా. దేశం అంటే మన యువకులు ఏ విధంగానైతే మీరు ఏ విధంగా అనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఇటువంటి ఆలోచన ఉండి ముంగడికెళ్తే మన దేశం ఖచ్చితంగా 100 సంవత్సరాల లోపు మంచి అత్యున్నత స్థాయిలోకి మన గ్రామం, పట్టణం, దేశం కూడా అదే విధంగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మల్లారెడ్డి స్కూల్ ఉపాధ్యాయ బృందానికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ప్రకటనలు. 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్, AC ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ B కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ A శృతి రెడ్డి, MBBS DGO, గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ,
హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, పీసీఓడి, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి దేశ భవిష్యత్తు అంతా యువతపై ఆధారపడి ఉందని బీర్కూర్ సర్పంచ్ ధర్మతేజ అన్నారు. 2047 నాటికి భారతదేశం విద్య, వైద్యం, వ్యవసాయ, సాంకేతిక రంగాల్లో విప్లవం తీసుకురావాలన్నారు. భారత్ ను వికసించే దేశంగా మార్చడానికి యువత ముందుకు రావాలని కోరారు. బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల్లో 19 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలు కైవసం చేసుకుంది. దీంతో బీర్కూర్ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధికి బాన్సువాడ ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. నియోజకవర్గంలో తన పట్టు ఏమాత్రం తగ్గలేదని, బాన్సువాడ అంటే పోచారం అడ్డా అని ఈ విజయంతో మరోసారి నిరూపితమైందన్నారు. మొత్తం 19 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలు కైవసం చేసుకుని స్పష్టమైన మెజార్టీతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో పోచారం భాస్కర్ రెడ్డి ప్రతి వార్డును జల్లెడ పట్టారు. తండ్రి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో భాస్కర్ రెడ్డి అభ్యర్థుల గెలుపు కోసం స్వయంగా చక్రం తిప్పారని చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా వచ్చి ప్రచారం నిర్వహించినప్పటికీ బాన్సువాడ ఓటర్లు మాత్రం పోచారం నాయకత్వానికి జై కొట్టారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం గాని, మరి రేషన్ కార్డులు ముఖ్యంగా ఏ ప్రభుత్వం ఇవ్వకపోయినా మరి రేవంత్ రెడ్డి గారు చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం వల్ల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. మరి మీకు అందరూ తెలుసు, బీదలకు ఇండ్లు ఇవ్వడానికి ముందుకుంది. ఈరోజు ఎన్ని ఇండ్లైనా ఇవ్వడానికే సిద్ధంగా ఉంది. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఏ పని ఉన్నా ప్రతి విషయాన్ని కూడా మన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టే ఈరోజు మన కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం సాధించడం జరిగింది అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ తిరుగు లేకుండా టీఆర్ఎస్ ను బొందబెట్టి, అన్ని పార్టీలను బొందబెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. దీనికి కారణం కేవలం రేవంత్ రెడ్డి నాయకత్వం. ఇది తెలంగాణలో ఘన విజయం అని నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మన అధిష్టాన వర్గం బాన్సువాడ శాసనసభ్యులు మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు స్పీకర్ గా పనిచేసి అనుభవజ్ఞులైన మన నాయకత్వాన్ని మనం బలపరచాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు, నా మిత్రుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎంపీ గారు సురేష్ శెట్కర్ గారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలను మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.